సింహాసనం టీకి స్వాగతం అండి. బాలయ్య 20 సంవత్సరాల తర్వాత ఒక ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 20 సంవత్సరాలు ప్రాజెక్ట్కి పట్టింది ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి. బాలయ్య కెరియర్లో రీమేక్లు చాలా తక్కువ. ఈ మధ్యకాలంలో అంటే దాదాపుగా బాలకృష్ణ రీమేక్ సినిమా చేసి 20 ఏళ్ళు అవుతుంది. తమిళ్లో స్వామి అని విక్రమ్ హీరోగా వచ్చింది, అక్కడ సూపర్ హిట్. తెలుగులో లక్ష్మీనరసింహ అని జయంతి సి పరాజీ డైరెక్షన్లో చేశారు బాలకృష్ణ. తెలుగులో కూడా మంచి సూపర్ హిట్ సినిమా అది. ఆ తర్వాత బాలకృష్ణ రీమేక్ చేయలేదు. ఇప్పుడు తాజాగా మలయాళంలో ఆవేశం అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఫహద్ ఫాజిల్ హీరోగా బ్లాక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ అది. ఆ సినిమా బాలకృష్ణకి నచ్చడంతో ఈ సినిమా తెలుగులో చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలకృష్ణ కామెడీ చేయటం అంటే ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ సినిమా పైసా వసూల్లో చూసాము. ఇక యాక్షన్ అంటే బాలయ్య గురించి మనం చెప్పాల్సిన పని లేదు. సో ఈ రెండు మిక్స్ అయ్యి రాబోతున్న బాలయ్య నెక్స్ట్ మూవీ ఆవేశం అవుతుంది. ఈ ఆవేశం పేరుతో ఇంతకుముందు గతంలో రాజశేఖర్ కూడా ఒక సినిమా చేశారు కోటరామకృష్ణ డైరెక్షన్లో. అంటే టైటిల్ సేమ్ అంతే. సో బాలకృష్ణ మరోసారి మనల్ని యాక్షన్ ఎంటర్టైనర్తో అలరించబోతున్నారు.